తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రస్తుతం మన ముందు జంపన్న వాగు మనకు తెలుసు. అంటే పరాక్రమవంతుడు ఇక్కడే తన ప్రాణాన్ని వదిలినటువంటి ప్లేస్. అందుకని ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మని దర్శించుకునే కంటే ముందు ఇక్కడ ఖచ్చితంగా స్నానమైనా చేస్తారు, లేదంటే కనీసం కాళ్ళు చేతులైనా కడుక్కొని ఆ తర్వాతనే అమ్మవారి దగ్గరికి పోయి దర్శనాలు అయితే చేసుకుంటారు. మనతో పాటు జంపన్న వాగు దగ్గర హ్యాపీగా కూర్చొని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నారా లేకపోతే ఇక్కడే చేసుకున్నారా ఒకసారి మాట్లాడదాం. హలో అమ్మా. ఇంటికాంచి తీసుకొచ్చుకున్నాం. పొద్దుగాల వెళ్ళినాం మేము. పొద్దుగాల 9:30కి ఎక్కినాం బస్సు. ఇక్కడికి వచ్చాక 12:30 అయింది. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం మేము. ఇప్పుడు రాబట్టి 35 సంవత్సరాలు మేము రాబట్టి జాతరకు. అయితే అప్పటికి ఇప్పటికి చాలా తేడా అయింది. మొత్తం మారినాయి అన్ని. కొంచెం కొన్ని పోయినాయి, కొత్త వచ్చినాయి. కొన్ని పాత అన్ని పిల్లలకు తెలియకుండా పోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోడ్లు అవి ఇవి మళ్ళీ కడుతున్నారు. ఇప్పుడైతే కొంచెం మంచిగానే ఉన్నది. ఇప్పుడు గద్దెలన్నీ మంచిగా ఏమంటారు మొత్తం మార్చేసారు కదమ్మా. మీరు దర్శనం చేసుకోలేదండి, పోవాలి. ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానాలు చేసి అక్కడికి వెళ్తాం. స్నానాలు చేశారమ్మా? చేయలే, కాలేజీలు కడుక్కున్నాం. జనరల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాలు చేతులు కడుక్కొని వెళ్ళాలి అంటారు కదా, ఏంది ప్రాముఖ్యత ఏంది? ఇక్కడికి వచ్చి కాలేజీలు కడుక్కోవాలి. ఎందుకంటే ఈయన ఆమె కొడుకు కాబట్టి కంపల్సరీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి ఈయన ముందు దండం పెట్టుకొని ఇక్కడ స్నానం చేసి ఇక్కడ మనం ఏమైనా మొక్కుకుంటే సమర్పించి తర్వాత అక్కడికి పోవాలి. ముందు జంపన్న వీరమరణం చెందిన తర్వాత ఆయన రక్తంతో ఈ సంపెంగ వాగు జంపన్న వాగు అయింది. అప్పటి నుంచి ప్రాముఖ్యత ఉన్నది ఈ వాగు. మొత్తం ఇప్పుడు ఫ్యామిలీ అంతా కూడా వీరత్వం పొందింది, ఆదివాసీ బిడ్డల్ని కాపాడింది అని అంటారు కదా సార్. మీకేమనిపిస్తుంది? అంటే సమ్మక్క సారలమ్మ అమ్మవార్లది మొత్తం కథ విన్నప్పుడు ఏమనిపిస్తుంది? కథలు విన్ని ఏం లే, ఆమెను మొక్కుకుంటే మాత్రం చాలా మంచి జరుగుతుంది. అవునా? చాలా మీకు అది ఎక్స్పీరియన్స్ అయింది. అవునా? మాకు పిల్లలు కాకపోతే కూడా మేము అమ్మవారిని మొక్కుకుంటే పిల్లలు అయింది. అవునా? పిల్లలు కాలేదు మాకు. కాకపోతే మా అత్తమ్మ ఇక్కడ తీసుకొని వచ్చింది. నన్ను తీసుకొని రాగానే మేము మొక్కుకున్నాం. నాకు బిడ్డన్న కొడుకన్న పుడితే ఆమెత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నాం. అదే సంవత్సరం నాకు బిడ్డ పుట్టింది. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం బిడ్డను తీసుకొని బంగారం తీసుకొని వచ్చినాం. మళ్ళీ కొడుకు పుట్టిండు. కొంచెం మాకు ఆర్థిక పరిస్థితి ఉండే, అది కూడా మారింది. ఇప్పుడు మంచిగా ఉన్నాం. ఇప్పుడు మా కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చినాక మళ్ళీ వస్తాం. ఇప్పుడు పెద్ద జాతర కాబట్టి మేము ఇద్దరమే వచ్చినాం. ఏది మొక్కుకున్నా ఖచ్చితంగా అవుతుంది. మనం మంచిగా అదేంది మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి, నమ్మకంతో ఉండాలి. ఆమె ఎంత ధైర్యమంత్రాలో మనం కూడా అంత ధైర్యం ఇస్తుంది. అవునా? అమ్మవారి గద్దెల దగ్గరికి పోగానే అమ్మ ఎట్లా అనిపిస్తుంది? అదొక వైబ్రేషన్. ఇట్లా అదొక మన ఒంట్లో అయితే పెద్ద శక్తి వచ్చినట్టు, మనకు ఉత్సాహం వచ్చినట్టు. అమ్మవారిని దండం పెట్టుకోవాలి, ఆగిలి చేసుకోవాలని చెప్పి మస్తు ఆరాటం వస్తుంది మనకు. ఎప్పుడు పండుగ వచ్చిందంటే ఎప్పుడు పోవాలనిపిస్తుంది మాకు. ఇంట్లో ఉండబుద్ధి కాదు సార్. జాతర ఇంకో 2-3 రోజుల తర్వాత ఉంది, మీరు ముందే వచ్చిర్రు. ముందంటే నాకు ఈ సంవత్సరం కూడా మొక్కులున్నాయి, కానీ కొద్దిగా వేరే వర్క్ ఉండడం వల్ల పిల్లలు వచ్చినాక వాళ్ళని తీసుకొని వచ్చి మొక్కులన్నీ అప్పుడు పూర్తి చేస్తాను. అందుకని ముందే వచ్చేసి బిఫోర్ వచ్చా 1 వీక్ ఉంటాం మేము ఇక్కడ. ఎవ్రీ 2 ఇయర్స్కు వచ్చి 1 వీక్ ఉంటాం డేరాలు వేసుకొని. ఇంకా సౌలతులు ఏం లేవు కదా సార్? సరిపోతుంది, సౌలత్ లేదు. మార్నింగ్ లేచినామా, జంపన్న వాగు వచ్చినామా, ఇట్లా టిఫిన్ చేసినామా, పోయినామా, మళ్ళీ కోళ్ళు కోసుకున్నామా, తిన్నామా, అంతే. ఇక మీరు ఎవరినైనా మీ చుట్టాలని వాళ్ళని చాలా మంది వస్తారు, చాలా మంది వస్తారు. మొత్తం గ్యాంగే ఉంటుంది. లేలే అని ఒక 200 మంది దాకా వస్తారు. మా వాళ్ళు పక్కకే అన్ని డేరాలు వేసుకొని ఉంటాం మేము. ముందంటే చలికాలం కదా సార్. ఇప్పుడు కొంచెం ఇట్లా ఇక్కడ చలిగిలి ఏం పని చేయదు. మందు ఉన్నదా, చికెన్ ఉన్నదా సరిపోతుంది. మంట ముందర కూర్చొని ఆడవాళ్ళందరూ వంటలు చేసుకుంటా, మగవాళ్ళందరూ తాక్కుంటా ఆడుకుంటా, బావలు బామ్మార్దులు వదినన్ను మరదళ్ళు అందరు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మొక్కులపై చెప్తారు.
అంత భక్తితో మొక్కుకుంటారు, అంత నిమ్మలంగా ఇంటికి వెళ్తారు. మనం ఎంత నిమ్మలంగా వచ్చినామో ఆ తల్లి మళ్ళీ అంత నిమ్మలంగా మనల్ని పంపిస్తుంది. ఇంత పురుగు అది ఇది మేము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. చిన్న పిల్లగాడు నా కొడుకు ఇట్లా అలా క్లాత్లు వేసి పండబెట్టినా కూడా ఇంత పురుగు పుట్ర ఏది తెలియదు. మళ్ళీ నిమ్మలంగా అప్పటి నుంచే మేము వారం రోజులు ఉండేది. ఈ మధ్యలో ఇట్లా 2 రోజులు 3 రోజులు వచ్చిపోతున్నాం. కానీ అప్పుడైతే వారం రోజులు మా ఫ్యామిలీ మొత్తం 9 మంది 10 మంది వచ్చినామంటే పెద్ద డేరా వేసుకొని వారం రోజులు ఉండేది. ఉండి మంచిగా దండం పెట్టుకొని అన్ని మొక్కులు ఉపయోగించుకొని ఆటలను కోసుకొని కోళ్ళను కోసుకొని తిని నిమ్మలంగా పోయి తల్లి మంచిగా మొక్కుకుంటే మంచిగా చేస్తుంది. ఎవరికి ఇంత ఏమి ఆటంకాలు రాకుండా. ఇదైతే అందరూ అంటారమ్మా, నిజమే. అది చల్లి ఆమె మొక్కుకున్నామంటే మొక్కులన్నీ కరెక్ట్ గా చెయ్యాలి. కరెక్ట్ గా ఆమె ఎట్లా మొక్కినామో మొక్కులు తీరుస్తుంది. మనం ఎట్లా ఇస్తాం అని మొక్కుకున్నామో ఆ మొక్కులు కూడా మనం ఇవ్వాలి. మంచిగా చూస్తుంది మన తల్లి. సో అది ఎప్పుడైనా సరే సమ్మక్క సారక్క మహత్యమే అది. యాక్చువల్లీ జాతరల మహత్యమే అది, ఆ తల్లుల మహత్యమే అది. గట్టిగా ఏదైనా కోరుకొని మొక్కుతే గ్యారంటీగా ఆ అమ్మ దీవెన ఖచ్చితంగా ఉంటుంది అని చాలా మంది చెప్పంగా విన్నాం. ఇప్పుడైతే ప్రత్యక్షంగా వాళ్ళ మాటల్లోనే విన్నాం. సో ఒకసారి చూడండి, జంపన్న వాగు ఇందులో యాక్చువల్లీ మొన్నటి వరకు కూడా నీళ్లు లేకుండే, కానీ ఇప్పుడు నీళ్ళు అన్నీ వచ్చినాయి. మనం ఇక్కడ గమనించవచ్చు. చాలా మంది మీరు చూడండి, స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తారు. ఇగో ఇట్లా ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇక్కడ పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మొక్కులు ఏమైనా ఉంటే మొక్కుకొని ఇందులో స్నానం చేసేవాళ్ళు స్నానం చేస్తున్నారు ఆ నదిలో దిగి. లేదంటే ఇట్లా పైప్ లైన్, ఇట్లా షవర్ టైపు పైప్స్ ఏర్పాటు చేశారు కాబట్టి ఇట్లా స్నానాలు కూడా చేస్తున్నారు. ఇంకో వసతి ఏంది ఈసారి అని అంటే, చాలామంది చల్లటి నీళ్ళు మేము చేయలేము అనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ వేడి నీళ్ళను కూడా కాచి అమ్ముతున్నారు. సో ఆ సౌలత్ కూడా చేసింది. సో అదొక బిజినెస్ లాగా మారిపోయింది. 50 రూపాయలకు బకెట్ అట అనేది పక్కన ఉంచితే చాలా మందికి పడదు, చల్లటి నీళ్ళు పడవు. అట్లాంటి వాళ్లకు ఇది కొంచెం బెటరే అనేటువంటి మాట కూడా మనకైతే వినిపిస్తోంది. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇగో ఇట్లా వచ్చి మీ ఇటువైపు చూడండి, అట్లాగే అటువైపు కూడా చూడండి. ఇప్పుడు కొంత ఖాళీ కనిపిస్తుంది, కానీ ఇంకొక 2 రోజుల తర్వాత ఈ మహాజాతర స్టార్ట్ అయిన తర్వాత మాత్రం అసలు ఇసుకేస్తే రాలనంత జనం మొత్తం నిండిపోయి కనిపిస్తుంది. ఈ సగం వరకు కూడా మునిగేంత వరకు వాటర్ ఎక్కడైతే వరకు ఉన్నాయో అక్కడ అందరు భక్తులే స్నానాలలో బిజీ ఉంటారు. ఇక్కడ చేసేవాళ్ళు ఇక్కడ, అక్కడ చేసేవాళ్ళు అక్కడ చేస్తూనే ఉంటారు. తర్వాత తల్లుల దర్శనానికి అయితే వెళ్తూనే ఉంటారు. సో ఇది జంపన్న వాగు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కాజీపేటకి వెళ్ళొచ్చిర్రా మొత్తం మన్మళ్ళు కొడుకులు మన్మరాళ్ళతోనా? అవునా? ప్రతిసారి వస్తారా జాతరకు? వస్తారా? ఇప్పుడు డేరాలు వేసుకొని ఇక్కడ ఉంటారు కదా, మీరు కూడా అట్లనే ఉంటారా? మేము ఉండం, ఇవాళ పోతాం. ఎన్నొద్దులు ఉండేది కానీ ఇప్పుడు పోతాం. ఎన్ని రోజులు ఉన్నారా? ఇవాళనే వచ్చినాం. ఇవాళనే వచ్చి ఇవాళనే పోతున్నారా? పోయినరా అమ్మ దగ్గర? పోలే. వస్తారా ప్రతి 2 సంవత్సరాలకు? మరి ఏం మొక్కుకున్నావు? ఏమో మొక్కుకున్నట్టున్నావు. అమ్మవారికి బియ్యం కట్టినావా? ఒడి బియ్యం కట్టినవులే. ఏం వేసినావు వల్ల? ఏం లేదు, బియ్యం కుడుకలు పోకలు ఖర్జూర పండ్లు. మళ్ళీ బెల్లం కూడా ఉన్నది అందులో, వేరే కవర్లు. ఇది మాత్రము అమ్మవారికి అప్పచెప్పాలి. మొక్కుకున్నావా? ఎట్లా మొక్కుకున్నా. అవునా? ఏం మొక్కినావు? నా మనవరాలు పెళ్లి కావాలని మొక్కిన. అయిందా మరి? కాలే. ఇక పోయినాక చెయ్యాలి. ఇక అమ్మ ధైర్యం ఇస్తుంది, చేయాలి అంతేనా? ఓకే. మరి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు అట్లా మన్మరాలు? బాగా ఫికర్ పెట్టుకుంటారు కదా ఇట్లా మన్మరాలు మన్మల్ల పెళ్లి కాకపోతే? ఎందుకట్లా పెట్టుకోలే చేస్తారా? ఏం చదివించినావు మరి? మన్మడు ఏం చదివిండు? నా మనవడు 15 చదివిండు. మనవరాలు 18 సంవత్సరాలు ఉన్నది కానీ 13 చదివింది. పెళ్లి చేయాలని చూస్తున్నావు ఇక. ఇట్లా అమ్మమ్మలు నాయనమ్మలకు ఇదే ఫికర్ ఉంటది కదా, పెళ్లి చేయాలి జల్దిన అని చెయ్యాలి. ఇప్పుడు అమ్మకు అదే మొక్కబోతున్నావు, దానికోసమే వచ్చినావా? ప్రతి సంవత్సరం ఏం మొక్కుతావు? అమ్మ తీర్చిందా మొక్కినే అన్ని కూడా? ఇక ఏం చేస్తాం, ఏదో మనం ఇంత చేసుకోవాలి, దేవుడు ఇంత చూపించాలి. ఇక అంత దేవుడే పెడతాడా మనకు? వ్యవసాయమా అమ్మ? వ్యవసాయమే చేస్తారు. ఎన్ని ఎకరాలు ఉన్నది? 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాలు ఉన్నదా? మంచిగా ఉన్నాయి నీకు అడిగాలి అయితే చేతికి. ఏడా అసలు దొరుకుతాను కూడా దొరకలేవు తెలుసా నీకు అసలు? ఇగో ఒకసారి చూడు, ఇగో
సిల్వర్ కయ్యాలి ఎట్లున్నాయి ఇగో ఎండి 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 అదే సిల్వర్ అంటే వెండి వెండి అంటే సిల్వర్ ఓ బాగా పిరమైంది ఇప్పుడు బంగారం కంటే ఎక్కువ అయింది అది తెలుసా సరే ఇట్లా చూపెట్టు మంచిగా ఉన్నాయి మంచిగా వేసుకున్నావు గాజులు అయితే ఎన్ని తులాలు ఉంటది ఒక గాజు ఇవి ఇదా 18 ఉంటది ఒక్క గాజు ఇది ఒక్కటి 18 ఉంటది మరి ఇది అది 9 అది 9 ఇది 18 నువ్వు కొనుక్కున్నావా మీ అత్తగారు వాళ్ళు పెట్టిరా మా అత్తగారు వాళ్ళు పెట్టిండ్రు అప్పటికెళ్ళి అట్లనే ఉన్నాయి ఇంత కూడా అరగలేదు ఎంత పని చేసిన గ్రేటే బాగా మోస్తున్నావు నువ్వైతే మరి కాళ్ళకు కూడా ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి ఏయ్ ఏం చేయాలి ఎప్పుడు వేస్తారా అసలు ఏడా కనబడతలేవు కదమ్మా అసలు అవి ఎందుకు పెట్టుకుంటారు నువ్వు చెప్పు కడాలు ఎందుకు పెట్టరు కాళ్ళకి పెట్టుకుంటాం ఆ? పెట్టుకో కాళ్ళ నొప్పులు నిజంగా వస్తాయా రావా దాంట్లో? వస్తాయా ఆ? కానీ మంచిదా మంచిది కాదు మంచిది కాదా నీకు నచ్చలే నేను చేయాల నొత్తాను ఈ కాళ్ళు ఇక అట్లనే నడిపిస్తున్నావు అంతేనా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి